హాయ్ ఫ్రెండ్స్, జొన్నలతోటి దోశ ఎలా చేయాలో చూడండి. ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని 2 కప్పులు జొన్నలు తీసుకోవాలండి. తెల్ల జొన్నలు తీసుకుంటే బాగుంటుంది. మాకు మొదటి నుంచి తెల్ల జొన్నలే అలవాటండి, అందుకే తెల్ల జొన్నలే తీసుకున్నాను. తర్వాత పావు కప్పు అటుకులు తీసుకోవాలి, పావు కప్పు శనగపప్పు తీసుకోవాలి, అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు. ఇవి బాగా 2 సార్లు కడగాలండి. కడిగిన తర్వాత మనము ఏ నీటితో అయితే రుబ్బుకుంటామో ఆ నీళ్ళు అంటే మంచినీళ్ళు వేసి ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత కొద్దిగా బరగ్గా రుబ్బుకోవాలన్నమాట. ఇదిగొట్టి నానిన తర్వాత ఇలాగున్నాయి, నీరంతా తీసేసి రుబ్బుకోవడమే అన్నమాట. రుబ్బుకునేటప్పుడు మనము నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు వేసుకొని రుబ్బుకుంటే సరిపోతుందండి. బాగా మెత్తగా అవసరం లేదు, కొద్దిగా బరగ్గా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. రుబ్బుకున్న తర్వాత నైటు అలా మూత పెట్టి వదిలేసేయండి. తెల్లారేసరికి బాగా పులిసిపోతుంది పిండి. ఇదిగోటి గిన్నె నిండా వచ్చేసింది చూసారా, పులిసిపోయి. ఇంకా ఇలా పులిచినప్పుడు మనకు సోడా కూడా అవసరం లేదండి. దోశలు బాగానే మెత్తగా వస్తాయి. ఇలాగా చూడండి, గట్టితో కలుపుతుంటే మీకు తెలుస్తుంది కదా. అలాగా బాగా పిండివి పులిసిపోతేను దోశలు చాలా బాగా వస్తాయండి. చూసారా ఎంత బాగా పులిసిపోయిందో. ఇలాగా పిండి ఒక పక్క ఎంత కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ కలుపుకోవాలి. వాటర్ కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని పెన్నం పెట్టి దోశలు వేసేసుకోవడమేను. పొయ్యి మీద పెన్నం పెట్టేసి బాగా వేడెక్కనివ్వాలండి. వేడెక్కిన తర్వాత కొద్దిగా నీరు చల్లితేనో పెన్నం వేడెక్కింది లేనిది తెలుస్తుంది. అలాగా నీరు చల్లేసి కొద్ది క్లాత్ తోటి కానీ లేకపోతే టిష్యూతో కానీ బాగా క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్, మీ ఇష్టం, ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అలాగే వేసినా కూడా దోశ బాగానే వస్తుంది పెన్నం మీద. నేను ఇనప పెన్నమే వాడతానండి, నాన్ స్టిక్ వాడను. పెన్నం మీద మొదట వేసుకున్న దోశ కొద్దిగా మందంగా వేసుకోండి, పెన్నానికి అంటుకోకుండా బాగా వస్తుంది. తర్వాత ఎంత పలచగా కావాలంటే అంత పలచగా, మీరు నాన్ స్టిక్లో ఎలాగ వస్తుందో అలాగ వస్తాయి. చాలా పలచగా కూడా వస్తాయండి, చాలా బాగుంటాయి. ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. అయితే దోశ వేసిన తర్వాత హైలో పెట్టండి. పెన్నము కాలినప్పుడు మాత్రము హైలో పెట్టేసి దోశ వేసేటప్పుడు సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టేసి దోశ బాగా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ హైలో పెట్టేసి అప్పుడు మీకు కావలిస్తే ఆయిల్ లేదంటే నెయ్యి, దోశకు నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలాగా నెయ్యి వేసి చూడండి, చాలా టేస్ట్గా ఉన్నది. మా చిన్నప్పటి నుంచి మేము నెయ్యితోటే తినేవాళ్ళమండి, చాలా బాగుంటాయి దోశలు. ఇలాగ ఆవు నెయ్యి ఉంటేనో ఇంట్లోనూ అది వేసానండి. మొదటిది పెనానికి అతుక్కోకూడదంటే ఈ మాత్రము మందం ఉంటే చాలండి, బాగా వస్తుంది, పెనానికి అతుక్కోకుండా వస్తుంది. తర్వాతవి ఎంత పలచగా వేసినా కూడా బాగానే వస్తాయి. చూసారా ఎంత బాగా కాలిందో. ఇవి దోశలు వేసుకున్న తర్వాత మీరు ఎవరినైనా అడగండి, ఇవి జొన్నలతో చేసిన దోశలు అంటే అసలు నమ్మరండి, మామూలుగా బియ్యంతో చేసిన దోశలే అనుకుంటారు. అది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో దోశ. ఇలాగ దోశలు వేసుకున్నప్పుడు మాత్రము ఆకులో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు కుదిరితే అరిటాకు, లేదంటే కన్నా బాదమాకైనా పర్వాలేదు. ఈ బాదమాకులో కానీ అరిటాకులో కానీ మెడిసిన్ ఉంటుందంటారండి. అది మెడిసిన్ మనకు ఆకులో ఉన్నది మనకు బాడీలోకి రావాలంటే ఈ వేడి వేడి దోశలు ఆకు మీద పెట్టుకొని తిన్నామనుకోండి, అందులో ఉన్నది మెడిసిన్ మనకు బాడీలోకి వస్తుంది. కాబట్టి వీలైతే కుదిరితే ఆకులో తినటానికే ట్రై చేయండి. ఇలాగే ఇడ్లీలు కూడా పెట్టుకోవచ్చండి, ఇడ్లీలు కూడా చాలా బాగా వస్తాయి. మీరు జొన్నలతోనూ పిల్లలకు పెడుతుంటే బియ్యం కాకుండా జొన్నలు అయితే జొన్నలతో బాగా ఫైబర్ ఉంటుందండి, అందుకనే జొన్నలతోటే చేసి ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి.